ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీటీఎఫ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. 5/2/2017 నుంచి 11/2/2017 వరకు ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలను తెలుసుకుందాము. ముందుగా గోచార స్థితిగతులను గమనించినట్లయితే సింహంలో రాహు, కన్యలో గురుడు, ధనస్సులో శని, మకరంలో రవిబుధులు, కుంభంలో కేతువు, మీనంలో శుక్రకుజులు. ఈ వారం మేషరాశి వారికి నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటును ఎదుర్కొంటారు. ఆత్మీయులను కలుసుకునే ఆస్కారం ఉంది. వారి నుండి వచ్చిన సూచనలను 1-2 సార్లు ఆలోచన చేయడం, వాటికి అనుగుణంగా నడుచుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం గురించి ఒకప్పటి ఆందోళన అంతగా ఉండకపోవచ్చును, తగ్గుముఖం పడతాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మధ్యవర్తిత్వాలకు వెళ్ళకండి. రుణపరమైనటువంటి విషయాలకు జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా మేలు జరుగుతుంది. రావాల్సినటువంటి ధనం సమయానికి చేతికి అందే ఆస్కారం ఉంది. బంధువులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందడానికి ఈ వారం ఆంజనేయ స్వామి ఆరాధన, ప్రతిరోజు దుర్గా అష్టోత్తరం చదువుకోవడం అనేది, అదేవిధంగా హనుమాన్ ఆలయ సందర్శనం చేయడం అనేది మంచిది. ఈ వారం వృషభ రాశి వారికి మిత్రులతో సమయాన్ని సరదాగా గడిపే అవకాశం ఉంది. నూతన పరిచయాలకు ఆస్కారం ఉంది. పెద్దలతో మీకున్నటువంటి పరిచయం మరింతగా బలపడుతుంది. ఒకంతగా వారం మధ్యలో నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. ఆత్మీయుల నుండి కావాల్సినటువంటి సహకారం రావడం వలన దానిని అధిగమించే ఆస్కారం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి గుర్తింపు, సహకారం లభిస్తుంది. చేపట్టినటువంటి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానపరమైన విషయాల్లో సానుకూలమైనటువంటి మార్పులు రావడం, సమాజంలో మంచి గుర్తింపు లభించే ఆస్కారం ఉంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో మాత్రం మిశ్రమ ఫలితాలు పొందుతారు. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందడానికి గణపతి ఆరాధన, ప్రతిరోజు గణపతి దేవాలయం సందర్శనం చేయడము, అమ్మవారి స్తోత్రం చదవడం అనేది సూచన. ఈ వారం మిథున రాశి వారు నూతన ప్రయత్నాల కన్నా గతంలో చేపట్టినటువంటి పనులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. వాటిని ముందుగా పూర్తి చేసిన తర్వాత కొత్త ప్రయత్నాల కోసం ప్రయత్నం కొనసాగించండి. అధికారులతో మీ యొక్క ఆలోచనలు పంచుకుంటారు. మీ మాట తీరు కొంతమందికి నచ్చకపోవచ్చును. నలుగురిని కలుపుకొని వెళ్ళడం ద్వారా మేలు జరుగుతుంది. అదేవిధంగా కుటుంబపరమైనటువంటి విషయాల్లో సమయానికి సహకారం లభిస్తుంది. చేపట్టిన పనులను నిదానంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అదేవిధంగా వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడులు అధికం కన్నా చిన్న చిన్న పెట్టుబడులకు ప్రాధాన్యతనివ్వడం అనేది సూచన. విలువైన వస్తువులను కొనుగోలు చేయడం అనేది వాయిదా వేయండి. అదేవిధంగా స్త్రీ సంబంధమైనటువంటి విషయాలు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారు మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం చేయడము, లక్ష్మీ అష్టోత్తరం చదవడము, విష్ణు సహస్రనామం వినడం అనేది సూచన. ఈ వారం కర్కాటక రాశి వారికి బంధువుల నుండి సూచనలు, సలహాలు అందుబాటులోకి వస్తాయి. దగ్గరి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వినోదాలలో పాల్గొంటారు. శుభ కార్యక్రమాల విషయంలో ఒక విలువైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడం అనేది సూచన. వారం మధ్యలో అనుకోకుండా ఖర్చులు, అనుకోకుండా ప్రయాణాలు చేసే ఆస్కారం ఉంది. అదేవిధంగా ఆరోగ్యపరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ చూపకండి. చేపట్టినటువంటి పనులను విజయవంతంగా పూర్తి చేసే విషయంగా మీ యొక్క ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మిత్రులను కలుపుకొని వెళ్ళడం సూచన. కర్కాటక రాశి వారు సోదరులతో చేపట్టినటువంటి చర్చలు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. మీ యొక్క ఆలోచనలను వారికి తెలియజేయండి. వారి సమ్మతానికి అనుగుణంగా మీరు ముందుకు వెళ్ళడం ద్వారా మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందే ఆస్కారం ఉంది. ఈ వారం కర్కాటక రాశి వారు మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందడానికి దుర్గాదేవి ఆరాధన, ప్రతిరోజు గణపతి దేవాలయం సందర్శనం చేయడము, రోజు ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం అనేది సూచన. ఈ వారం సింహరాశి వారికి ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. అధికారుల నుండి ప్రశంసలు, మన్ననలు లభిస్తాయి. మీ మాట తీరు కొంతమందికి నచ్చకపోయినప్పటికీ మీ యొక్క బలాన్ని అంచనా వేయడం ద్వారా వారు మీకు వ్యతిరేకంగా పని చేయలేకపోవచ్చును. పెద్దలతో మీకున్న పరిచయాన్ని మరింత దృఢంగా చేసుకునే దిశగా మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు, మీ వ్యవహార శైలి ఉండడం ద్వారా మేలు జరుగుతుంది. సంతానపరమైనటువంటి విషయాల్లో మాత్రం చిన్నగా ఆందోళనకు గురవుతారు. వారి ఆరోగ్యం మిమ్మల్ని ఒకంత ఇబ్బందికి గురి చేసే ఆస్కారం ఉంది. కావున ఈ వారం శివాభిషేకం చేయడము, శివాలయ సందర్శనం చేయడము, ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం అనేది మంచిది. కన్యారాశి వారు వారం ఆరంభంలో చర్చలకు దూరంగా ఉండండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయి. బంధువులను కలుస్తారు. వారితో మీ యొక్క ఆలోచనలను పంచుకునే ఆస్కారం ఉంది. రావాల్సినటువంటి ధనం సమయానికి చేతికి అందుతుంది. పెద్దలతో మరొకసారి ప్రయాణాలు చేసే ఆస్కారం ఉంది.
దూర ప్రదేశంలో ఉన్నటువంటి పెద్దలు లేదా మిత్రుల నుండి నూతన ఆలోచనలు, నూతన విషయాలు తెలుసుకునే ఆస్కారం ఉంది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి సానుకూల సమయంగా చెప్పుకోవచ్చును. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ చూపకండి. వెన్నుముక అదేవిధంగా కాలుకు సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంది. కన్యారాశి వారు మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, గణపతి దేవాలయం సందర్శనం చేయడం అనేది మంచిది. ఈ వారం తులారాశి వారు సాధ్యమైనంత వరకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళడం, ఉద్యోగంలో నలుగురిని కలుపుకొని వెళ్ళడం, ఏమాత్రం అశ్రద్ధ కలిగి ఉండకపోవడం, ఎవరితోనూ మాట పట్టింపులకు పోకపోవడం అనేది మంచిది. కుటుంబపరమైనటువంటి విషయాలలో జీవిత భాగస్వామి లేదా కుటుంబ పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం అనేది మంచిది. మీ మాట తీరు వలన నూతన సమస్యలు ఎదుర్కొనే ఆస్కారం ఉంది. కావున మాటను తగ్గించుకోవడము, సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం అనేది సూచన. సంతానపరమైన విషయాల్లో ఎప్పుడు లేనంతగా ఆందోళనకు గురయ్యే ఆస్కారం ఉంది. అనవసరమైన ఆందోళనగా వాటిని గుర్తించి ప్రణాళికాబద్ధంగా వాస్తవానికి దగ్గరగా మెలిగే ప్రయత్నం చేయండి. తులారాశి వారు మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి సూర్యోదయాన్ని సూర్య నమస్కారం చేయడము, ఆతిథ్య హృదయం పారాయణ చేయడము, శివాలయం సందర్శనం చేయడము, దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. వృశ్చిక రాశి వారు ఈ వారం వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీ మాట తీరు వలన మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. కావున మీ మాట తీరును సరిచేసుకోండి. అధికారులతో వారికి సూచనలకు, సలహాలకు అనుగుణంగా మెలగడం, వారి అభిప్రాయాలను గౌరవిస్తూ ముందుకు వెళ్ళడం అనే సూచన. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. వాటిని వ్యర్థం చేయకుండా ధనాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం మంచిది. కుటుంబపరమైనటువంటి విషయాలలో కుటుంబ పెద్దల యొక్క అభిప్రాయాలను గౌరవించడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అనవసరమైనటువంటి ప్రయాణాలను వాయిదా వేసుకోండి. చర్చాపరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి. సంతానం గురించి అనవసరమైన ఆందోళనలు వద్దు. అదేవిధంగా దైవ సంబంధమైన విషయాలకు సమయం ఇవ్వడం, వాటిలో పాల్గొనడం ద్వారా మేలు జరుగుతుంది. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఈ వారం శివాలయ సందర్శన చేయడము, అన్నపూర్ణ అష్టకం చదువుకోవడము, విష్ణు సహస్రనామం పారాయణ చేయడం అనేది మంచిది. ఈ వారం ధనుసు రాశి వారు కుటుంబపరమైనటువంటి విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో పెద్దల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సోదరులతో మీరు చేపట్టిన చర్చలు మధ్యలో ఆగిపోయే ఆస్కారం ఉంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. గతంలో మీకు రావాల్సినటువంటి ధనం సమయానికి చేతికి అందుతుంది. అనుకోకుండా చేసే ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగంలో అధికారుల అభిప్రాయాల మేరకు ముందుకు వెళ్ళండి. అదేవిధంగా మిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచన. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి దుర్గా ఆలయము, గణపతి ఆలయము, ఆంజనేయ స్వామి ఆలయం సందర్శనం చేయడము, ప్రతిరోజు దుర్గా అష్టోత్తరం చదువుకోవడం అనేది మంచిది. ఈ వారం మకర రాశి వారు అధికారులతో చర్చలు చేస్తారు. వారి అభిప్రాయాల మేర, వారి సూచనల మేర ముందుకు వెళ్ళడం మంచిది. వ్యాపారపరమైనటువంటి విషయాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన పెట్టుబడులను లభిస్తాయి. నూతన పెట్టుబడులను సాధించుకునే ఆస్కారం ఉంది. చర్చాపరమైనటువంటి విషయాలలో పాల్గొనే ముందు వాటిపై స్పష్టత ఉండడం ద్వారా మీరు లబ్ధిని పొందే ఆస్కారం ఉంది. దూర ప్రదేశ ప్రయాణాలు చేస్తారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు సమయాన్ని ఇస్తారు. పెద్దల ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ వారం మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి మకర రాశి వారు శివాలయ సందర్శన చేయడం, శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేయడము, అదేవిధంగా గణపతి అష్టోత్తరం చదవడము, గణపతి ఆలయ సందర్శనం చేయడం అనేది మంచిది. కుంభరాశి వారు విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. తల్లిదండ్రులతో మీ యొక్క ఆలోచనలను పంచుకుంటారు. గతంలో మీరు ఇవ్వవలసిన ధనాన్ని వారికి అందజేయడం ద్వారా రుణ సంబంధమైనటువంటి విషయాల నుంచి బయటపడతారు. ఊహించని విధంగా అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. సంతానపరమైనటువంటి విషయాలలో అధిక ఖర్చులు అయ్యే ఆస్కారం ఉంది. మీ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి. సమయానికి భోజనం చేయండి. తగిన విశ్రాంతి తీసుకోవడం ద్వారా మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందే ఆస్కారం ఉంది. ఈ వారం మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి శివారాధన, ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడము, వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన చేయడం అనేది మంచిది. ఈ వారం మీనరాశి వారు పెద్దలను కలుస్తారు. వారితో కలిసి నూతన ప్రయత్నాలను చేపడతారు. ఆత్మీయుల నుండి రావాల్సిన సహకారం అందుబాటులోకి వస్తుంది. గతంలో మీరు చేసిన సహకారాన్ని మిత్రులు గుర్తుంచుకొని ప్రత్యుపకారం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా నూతన పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇచ్చే ఆస్కారం ఉంది. దూరదృష్టిని కలిగి ఉండండి. మీ లక్ష్యాన్ని డైవర్ట్ అవ్వకుండా లక్ష్యం వైపుగా ముందుకు సాగే ప్రయత్నం చేయడం ద్వారా మేలు జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నంలో అదేవిధంగా నలుగురిని కలుపుకొని వెళ్ళడం ద్వారా సానుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ వారం
మీనరాశి వారు మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడం, దక్షిణామూర్తి ఆరాధన చేయడం, గణపతి ఆలయం సందర్శన చేయడం అనేది మంచిది. ఇవ్వండి ఈ వారం వార ఫలాలు. వీటీవీఎఫ్ ప్రేక్షకులకు నమస్కారం.